ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులు ఎత్తండి. అదే అందరు చేతులు ఎత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులు ఎత్తండి. అదే అందరు చేతులు ఎత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులు ఎత్తండి. అదే అందరు చేతులు ఎత్తండి. నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా, ఎవరన్నా ఒకలే చెప్పాలి. ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులు ఎత్తండి. అదే అందరు చేతులు ఎత్తండి. నేను నాకు నారా భువనేశ్వరి చేసిన సంచలన కామెంట్స్ అవి. తానే పోటీ చేస్తాను కుప్పం నుంచి అంటున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ భరత్ అందుబాటులో ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా కుప్పంలో చాలా హోంవర్క్ చేశారు, గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం గత కొంతకాలంగా కూడా ఇక్కడ పని చేసుకుంటూ వస్తోంది. సో ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అస్త్ర సన్యాసం చేసేశారా, ఆ వ్యతిరేకతని తట్టుకోవడానికే భువనేశ్వరి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారనే ఒక క్వశ్చన్ మార్క్ కుప్పం నుంచి కూడా వస్తున్న పరిస్థితి. కృష్ణా జలాల్ని పూర్తిగా కుప్పంకి తీసుకొచ్చే ప్రోగ్రాంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. సో ఒక్కసారి మాట్లాడదాం మనం ఎమ్మెల్సీ భరత్ గారితో. నమస్తే భరత్ గారు. సో చూస్తున్నాం ఏంటి వైఎస్ఆర్సీపీ చేస్తున్న గ్రౌండ్ వర్క్, లేకపోతే ఈ కృష్ణా జలాలు తీసుకురావడం, వీటన్నిటితోటే అస్త్ర సన్యాసం చేస్తున్నట్టుగా కనబడుతోంది. నిజమేమా, మేము ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి కూడా ఇదే విషయం చెప్తున్నాము. కానీ మేము అప్పుడు చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. కుప్పం నియోజకవర్గంలో పరిణామాలు మారిపోయాయి. కుప్పం నియోజకవర్గం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నడుస్తుంది. ఈసారి గడిచినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ అన్ని కూడా ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు నిలబడి నిజంగా మాకు ఈ పార్టీ వల్ల, మాకు ఈ నాయకత్వం వల్ల మంచి జరిగింది అనేటటువంటి నమ్మకంతో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్ గా ఏమన్నా సర్వేలు చేసుకొని దాంట్లో ఆయన ఓడిపోతారు అని భయపడి మరి భువనేశ్వరి గారిని ఏమన్నా నిలబెడుతున్నారు అనేటటువంటి అనుమానాలు మాకు కూడా ఉన్నాయి. భరత్ గారు, నా గుర్తు 2019 ఎన్నికలకు ముందు నేను కుప్పం వచ్చాను. అక్కడ ఏం జరిగింది, ఇన్నాళ్ళ నుంచి ఈయన ఇక్కడ సీఎంగా ఉన్నారు కదా అని చాలా చూసా. కానీ అక్కడ చాలా మంది చెప్పింది ఏంటంటే, నేను కుప్పంని 100% సింగపూర్ చేసి తీరుతానని పదే పదే చెప్పేవారు చంద్రబాబు అని. అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ కనిపించింది, ఎందుకంత భయపడుతోంది టీడీపీ అంటే ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ చేశానని చెప్పడం తప్పితే చేసింది ఏమి లేదనేటటువంటి విషయం మేము బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగాము. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు 100% ప్రతి ఒక్క ఇంటికి చేరడం, ఈ జన్మభూమి కమిటీలు అనేవి ఎలా ప్రజల్ని వేధించుకొని వేపుకు తిన్నాయనేటటువంటి విషయం మన పార్టీ వాళ్ళు కూడా చాలా సార్లు చాలా దగ్గర చెప్తా ఉంటారు. అది కుప్పంలో తారాస్థాయిలో జరిగింది. అంటే కనీసం ఇక్కడ ఒక స్కీమ్ కావాలన్నా, ఒక చిన్న పని జరగాలంటే కూడా నువ్వు తెలుగుదేశం పార్టీ వాడి అయి ఉండాలి, తెలుగుదేశం కండువా వేసుకుంటే తప్పితే నేను మీకు అలాంటి పనులు చేపియను అని చెప్పి ప్రజలను హింస పెట్టేటటువంటి ధోరణిలో 2019 వరకు పరిపాలన జరిగింది. దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హతే ఆయనకు దీనిగా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేయడం, దాని తర్వాత ఇక్కడ ఉండేటటువంటి నాయకత్వం, మరి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసా, ఇవన్నీ కూడా కలగలుపుకొని ప్రజలకు ఒక సపరేట్ నమ్మకం. మెయిన్ థింగ్ ఏంటంటే లీడర్షిప్ అనేది ఏదైతే ఉందో అది అవైలబిలిటీ ఇన్ కుప్పం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా
ఆయన ఎప్పుడు కుప్పంలో అందుబాటులో ఉండడు. కుప్పంలో ఎవరికి ఆయన కలవాలంటే కూడా తెలియదు. ఆయన ఎప్పుడు ఏ సమయంలో ఏ సమస్య కూడా అడిగినటువంటి దాఖలాలు కూడా లేవు. ఇక్కడ లోకల్ నాయకత్వంలో ఆయన మా పిఏ అనే ఒక ఆయన మనోహర్ అని ఉంటాడు, ఆయన పనులు చేసుకోవాల్సిందే తప్పితే చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఇక్కడ ఒరిగింది ఏం లేదనేటటువంటి విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఓకే అండి, ఓకే భరత్ గారు. సో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భరత్ అంటున్నారు, ఎమ్మెల్సీ భరత్ మనతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధికి భయపడే ఇటువంటి కామెంట్స్ వస్తున్నాయంటున్నారు.